అధికారం కోసమే ఉచితాలు. అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమ్ కంటిన్యూ, వాటిని కొత్తవిగా అదనం. ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు. నాడు ₹2 కిలో బియ్యం, నేడు ఫ్రీగానే. అప్పులు చేసి మరీ పథకాలు అమలు, వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పులు. ఫ్రీ స్కీమ్స్పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం. పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం. ఎన్నికలు వస్తే చాలు, అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలను ప్రకటించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేస్తున్నాయి. తీరాన్ని అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉచిత సంక్షేమం పథకాలు ప్రభుత్వ ఖజానాకు పెనుభారంగా మారుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అవగాహన లేమి, భవిష్యత్తు గురించి ఎలాంటి విజన్ లేకపోవడం వల్లే 1982 నుంచి ఉచిత సంక్షేమ పథకాలు అధికమయ్యంటూ విశ్లేషకులు అంటున్నారు. ఇక రాజకీయ పార్టీలు అధికారం కోసం సంక్షేమాన్ని ఎంచుకున్నాయి. ఆ ముసుగులో విపరీతమైన హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇష్టారెత్తిన ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఉచిత పథకాలు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలు ఆదరణ చూరగొన్న వాటిని సైతం కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే వాటిని తొలగిస్తే ప్రజా ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే వాటిని కొనసాగిస్తున్నాయి. కొత్తవి పాతవి కలుపుకుంటే రాష్ట్ర ఖనిజపై పెను భారం పడుతుంది. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నాయి. కేంద్రంలో రాష్ట్రంలోనూ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమం అనే ఏకైక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నాయి. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలపై వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని మరో కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో సంక్షేమ పథకాలు ఉచితాలు లేకుండా ఏ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం లేదు. పథకాలు పేర్లను మార్చుతూ ప్రజల వద్ద మార్కులు కొట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే సంక్షేమం ఉచిత పథకాలకు ప్రజల నుంచి వచ్చిన సొమ్మును వినియోగిస్తూ అభివృద్ధికి మాత్రం అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నాయి. అప్పులు తీసుకురావడం వలన వాటికి వడ్డీలు చెల్లించడానికే ప్రభుత్వం ఆదాయంలో సగం ఖాళీ అవుతున్నది. తీరా మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేస్తున్నాయి. మనం నిన్న మాట్లాడుకున్నాం. నిన్న ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాడు. ఏమన్నాడు? ఉచితాలని తగ్గించాలన్నాడు. మనం ఏం చెప్పినాం? తగ్గించుడు కాదే, మొత్తమే తీసేయాలని చెప్పినాం. ఉచితాలను తగ్గించుడు కాదు, ఉచిత పథకాలు వేయొద్దు. తెలంగాణలో ఇది దేశవ్యాప్తంగా కూడా ఉచిత పథకాలు వేయొద్దు. మరి ఏమి ఇవ్వాలని అనొచ్చు? ఉచిత వైద్యం ఇరి, ఉచిత విద్య ఇరి, ఉపాధి హామీని కల్పించారు. ఈ 3 జాలిగా మీరు ఇచ్చేటువంటి ఫ్రీ బస్ వద్దు, కరెంట్ వద్దు, గ్యాస్ వద్దు, 2500 వద్దు. ఇక ఇస్తే ముసలిళ్ళకి పెన్షన్ లేరు. ఎందుకు ఈ ఉచిత పథకాలు ఇస్తారో అర్థమవుతలేదు. ఇచ్చినాక ఎందుకు ఆగమవుతారో అర్థమవుతలేదు. ఇవి ఎట్లుంటాయంటే, పెళ్లి చూపులకు పోతే నా బిడ్డ బాగుండాలని చెప్పేసి అమ్మగారు 20 తులాలు 30 తులాల బంగారం పెట్టుకోమని ఒప్పుకుంటారు. కానీ పెళ్ళికి ముందు 10 తులాలు 15 తులాలు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే అల్లుడిగా వేధింపులు మొదలవుతాయి కదా. అప్పుడు అయ్యో రామ, అప్పుడు ఉత్తోనే ఒప్పుకుంటే ఏదో మంచి బిడ్డ బతుకుతుంది, కానీ ఇప్పుడు మా తన 10 లేదు 15 అని చెప్పేసి లబోదిబోం అని అంటాయి. అసలు ఒప్పుకోమన్నది ఎవరు? సగం పెట్టి సగం ఆపమన్నది ఎవరు? ఇదంతా ఏంది అసలు? ఈ కట్నమే ఇయ్యము, ఈ బంగారమే పెట్టమని అప్పుడే అనుకుంటే మంచోడు ఎవడో దొరికితే ప్రశాంతంగా పెళ్లి చేసుకొని జీవితం ఉంటుంది. సో రాజకీయ నాయకులు కూడా అట్లే అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి ఉచిత పథకాల ప్రకటన చేయాలి. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక ఈ ఉచితాలు వేస్ట్, మేము ఈ ఉచిత పథకాలకు అప్పులు చేస్తున్నాం, ఆమ్దాన్ని సరిపోతలేదు, ఇబ్బంది అవుతున్నది, తిప్పలు అవుతున్నది అని చెప్పి ప్రజల ముంగల గంగోలు పెట్టి ప్రజలు అడిగినారు. ప్రజలు ఫ్రీ బస్ ఇవ్వమన్నారు, ప్రజలు ఫ్రీ కరెంట్ ఇవ్వమన్నారా, ఫ్రీ గ్యాస్ ఇవ్వమన్నారా? ఏమడిగిరు ప్రజలు? మా పిల్లలకు చదువు చెప్పిరి, మాకు వైద్యం మంచిగా అందించురి, మాకు ఏదైనా ఉపాధిని కల్పించురు అన్నారు. అంతేగాని మీ అంతలో మీరే మేనిఫెస్టోలు పెట్టుకొని, మీరంతలో మీరే హామీలు ఇచ్చుకొని, గత ప్రభుత్వ 10 ఏళ్లలో కేసీఆర్ అంతే, అంతకుముందు ప్రభుత్వాలు అంతే, ప్రస్తుత ప్రభుత్వాలు అంతే. ఏ రాష్ట్రం పోయినా ఇవే ఉచిత పథకాలు, ఇవే ఉచిత హామీలు. ఇక మళ్ళా ఆ హామీలకు అమలు చేయజాలక, ఆ హామీలను నెరవేర్చక ఇక ఆగమాగము ఆర్థిక వ్యవస్థ దారుణమైనటువంటి పరిస్థితి దారితీయడం. ఇప్పటికైనా మరి రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజలు కొంత మేలుకోవాలి, ఉచితాలకు దూరంగా ఉండాలి, ఉచితాలని ఆపాలి. అప్పుడే కానీ ప్రజాస్వామ్యం బతకదు, ప్రజలు బతకరు, ఆర్థికంగా అభివృద్ధి గారు. మీరు ఎన్ని రోజులు అయితే ఈ ఉచితాలు ఇచ్చుకుంటారు పోతే అన్ని రోజులు ప్రజలు ఇట్లనే ఉంటారు. ఇక ప్రజల్లో మార్పు రావాలన్నా, ప్రజల్లో ఆర్థికంగా ఎదగాలన్నా ఈ ఉచితాలను ఆపి వాళ్ళకు ఉపాధులు కల్పించాలి.
స్వేచ్ఛలు చూస్తే స్వేచ్ఛలు కూడా